నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఆయన మంత్రులు చేసినటువంటి అవినీతి మనందరికీ తెలిసిన విషయమే. అయితే మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్‌నే కాదు, దేశం మొత్తాన్ని కూడా ఒక ఊపు ఊపిన అంశం రిషికొండ అంశం. ఇది ఒకవైపు అయితే ఇప్పుడు కొత్తగా మరి తాడేపల్లిలోని ఆయన నివాసంలో 4 రోడ్ల కూడలిని కూడా బ్లాక్ చేసి అక్కడ ప్రయాణికులకు కూడా ఆయన ఎంత ఇబ్బంది కలిగించారో కూడా మనందరం చూసాం. ఇక తాజాగా ఈరోజు కూడా మరి తాడేపల్లిలో వైసీపీ కార్యాలయం అక్రమంగా నిర్మిస్తున్నారు అన్న కావడంతో సిఆర్డీఏ అధికారులు అయితే దాన్ని కూల్చివేయడం జరిగింది. అఫ్కోర్స్ దీనిపైన ఇప్పటికే వైసీపీ రాద్ధాంతం చేస్తూ ఉన్నారు. అసలు ఆ కార్యాలయాన్ని ఎందుకు కూల్చేయాల్సి వచ్చింది, ఇలా అక్రమ కట్టడాలు నిర్మించడం ఎంతవరకు కరెక్ట్, ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు. నమస్కారం. నమస్తే. సో వైసీపీ పార్టీ అంటేనే అక్రమము అని చెప్పి గ్రహించే ఆంధ్రప్రదేశ్ ఓటర్లు అయితే ఆ పార్టీకి బుద్ధి చెప్పినటువంటి పరిస్థితి మనం చూసాం. సో పార్టీ అయితే ఓడిపోయింది. వాళ్ళు చేసిన భూ కబ్జాలు కావచ్చు, అక్రమాలు కావచ్చు, ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి రోజు ఒకటి. సో తాడేపల్లి ఒకరోజు విన్నాము, లేదు తాడేపల్లి తర్వాత రిషికొండ ఒకరోజు విన్నాము, ఈరోజు మళ్ళీ తాడేపల్లిలో కూడా ఆయన వైసీపీ కార్యాలయాన్ని కడుతూ ఉన్నారు. అది కూడా అక్రమంగా కడుతున్నారు. లైక్ అక్కడ ఏదో వాటర్ ప్రాజెక్ట్ ఏదో నిర్మించాల్సిన ప్లేస్లో ఆయన ఇది కడుతున్నారని చెప్పి సిఆర్డీఏ అధికారులు అయితే దాన్ని కూల్చేశారు. మరి దీన్ని తట్టుకోలేక ఇప్పుడు వాళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడటం జరుగుతోంది. సో దీనికి ఏం చెప్తారు మీరు ఇలా అక్రమ కట్టడాల గురించి? అంటే వీళ్ళకి ప్రజావేదిక కూల్చినప్పుడు తెలియలేదా? ప్రజావేదిక అనేది ప్రజల కోసం నిర్మించింది, అది పార్టీ కోసం కట్టుకున్న బిల్డింగ్ కాదు, ఆ పార్టీకి సంబంధించింది ఏ రకంగానూ కాదు. కానీ ఒక కక్ష ఎక్కడ నీకు స్టార్ట్ అయింది అంటే, ప్రజావేదిక ఉంటే ప్రజల్ని కలవాల్సి వస్తుంది. సో రోజు అదొక డ్యూటీ లాగా వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు రోజు కలిసేవాళ్ళు కదా ప్రజావేదిక అని పెట్టి. సో అలా కలవటానికి ఆయన వెళ్తున్నారు కాబట్టి మనం కూడా అలాగే వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకు ఆ తలనొప్పి, ఫస్ట్ ప్రజలతో ఇంటరాక్షన్ ఉండకూడదు అనే విధంగా ఆయన ఫస్టే దాన్ని కూలగొట్టడం జరిగింది. దాని తర్వాత ఇంకా మనం చూసాం, ఎక్కడ కూడా ఆయన డెవలప్మెంట్ లేకుండా ఏదైనా కూలగొట్టడంలో ఆ బిల్డింగ్లు కూలగొడతా అంటే పక్కాగా పత్రాలు ఉన్న ఇల్లు కూడా, అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కూలగొడతానని తిరిగారు కొద్ది రోజులు. ఇంకా కరకట్ట మీద ఉన్న కొంతమంది పొలిటీషియన్స్ అందరివి కూడా కూలగొడతానని చెప్పి, అది పక్కాగా ల్యాండ్తో ఉన్నది, వాళ్ళ సొంత స్థలాలు కొనుక్కొని కట్టుకున్న వాటిని కూడా కూలగొడతానని చెప్పి తిరిగాడు. సో అవన్నీ కూడా ఎక్కడ వీలు పడలేకపోయింది. కోర్టుకు వెళ్ళటం, వాళ్ళు స్టే తెచ్చుకోవటమే కానివ్వండి. ఎందుకంటే సొంత భవనాలు సొంతంగా కట్టుకున్న వాటికి ప్రభుత్వ స్థలం కాదన్నప్పుడు దానిలో బిల్డింగ్స్ ఉంటే కూడా కూలగొడతానని అంటే కక్ష ఆ రకంగా ఉంది. కానీ ఇక్కడ నువ్వు ప్రభుత్వ భూముల్ని నువ్వు తీసుకున్నావు కదా, పార్టీ ఆఫీస్కి ప్రభుత్వ భూమిని ఏంటి నీ ఇష్టానుసారంగా లీజుకి తీసుకోవటం ఎందుకు? అంటే కాస్ట్లీ భూములంతా కూడా 1000 రూపాయలకి లీజ్ అనమాట ఎకరం. అంటే సంవత్సరానికి 2,000 రూపాయలు లీజ్ పే చేస్తాడనే. అంటే ఈ రకంగా మొత్తం రాష్ట్రం మొత్తం కూడా వాళ్ళకి కావాల్సిన 100 ఎకరాలన్నీ కూడా ఈ రకంగా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు కాస్ట్లీ భూములన్నీ కూడా కట్టబెట్టడం జరిగింది. కానీ ఈరోజు అది కూలగొట్టడం అనేది కరెక్ట్ అయిన విధానమే. ఎందుకంటే అది ప్రజలకు పనికొచ్చే బిల్డింగ్స్ ఏమైనా కట్టాలి. రేపొద్దున అక్కడ రాష్ట్రం నడిబొడ్డున అవుతుంది. అది రేపొద్దున ఆ రాష్ట్రం నడిబొడ్డున ఈ పార్టీ ఆఫీస్కి ఇంపార్టెంటా, రాష్ట్రానికి పనికొచ్చే బిల్డింగ్ ఇంపార్టెంటా? సో నీకు అలా కావాలి అనుకున్నప్పుడు నువ్వు కొనుక్కో. ఓ 2 ఎకరాల్లో కొంటావా, 5 ఎకరాల్లో కొని కట్టుకుంటావా, అది నీ ఇష్టం. కానీ నిద్రలేసిన దగ్గర నుంచి పేదలకి పెత్తనదారులకి అని మాట్లాడే వ్యక్తి పేదల భూములు ఎందుకు కాజేస్తావు, పేదలను ఎందుకు ఇబ్బంది పెడతావు? పేదలను ఇబ్బంది పెట్టాడు అని అనడానికి కారణం ఏంటంటే, ఆయన ఇంటి ఎదురుగా ఎవరైతే పేదలుగా ఉన్న వాళ్ళందరూ గుడిసెలు వేసుకొని ఒక 200 కుటుంబాలు ఉంటే ఆయన ఇంటికి ఎదురుగా ఉన్నారు. సో నేను రోజు నిద్రలేస్తే వాళ్ళ మొక్కలు చూడాలా అనే ఒక ఆలోచనతో వాళ్ళందరినీ కూడా బలవంతంగా వెకేట్ చేయించడం జరిగింది. సో ఆ రోడ్లో ఎవరు కూడా వెళ్ళకూడదని బ్లాక్ చేయడం జరిగింది. సొంత ఇల్లు కట్టుకున్న వాళ్ళకు కూడా పాపం ఆ ఇంట్లోకి వాళ్ళ ఇంటికి వెళ్ళలేకుండా అవన్నీ కూడా క్లోజ్ చేసుకోవటం జరిగింది. అంటే ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతూ 1.5 కిలోమీటర్ ఆయన ఇంటి చుట్టుకొని మళ్ళా రోడ్లో వేరే కలవాల్సి వస్తాయి, అదే పార్లర్ రోడ్లో కలవాల్సి వస్తాయి. ఆ రకంగా ఇబ్బంది పెట్టిన వ్యక్తి ఈరోజు నువ్వు పార్టీ ఆఫీసులకంతా కూడా కబ్జాలు చేస్తా పోతే ఎవరు ఊరుకుంటారు? ఇప్పుడు వచ్చింది పేదల ప్రభుత్వం, ఖచ్చితంగా ఇప్పుడు ఇది పేదల ప్రభుత్వం. నువ్వేదైతే మాట్లాడావు, నువ్వు మాటలతో మాట్లాడావు, ఇక్కడ ఖచ్చితంగా చేతులతో చేసి చూపిస్తారు. ఇక్కడ తాడేపల్లిలోనే కాదు మేడం, విశాఖలో కూడా, విశాఖ సమీపంలోని ఎండాడలో కూడా ఒక కార్యాలయాన్ని నిర్మించబోతున్నారు, వైసీపీ కార్యాలయాన్ని. దానికి కూడా జీవీఎంసీ నోటీసులు ఇచ్చింది అని చెప్పి వార్తలు అయితే వింటూ ఉన్నాం ఇదే రోజు.
తాడేపల్లిలో కట్టే వైసీపీ కార్యాలయానికి అది మంచినీటి ప్లాంట్ కోసం కేటాయించిన స్థలం అంట. సో ఇదిలా ఉంటే ఇలాంటివి చేసి కూడా ఇప్పుడు దాన్ని విమర్శిస్తూ, అంటే ఏదైతే కూల్చటాలు జరుగుతున్నాయో దాన్ని విమర్శిస్తూ టీడీపీ కక్ష రాజకీయాలకు పాల్పడుతోంది, ఇవి మేము ఎదుర్కొంటాము, కక్ష రాజకీయాల నేపథ్యంలోని ఈ పార్టీ వచ్చింది, చంద్రబాబు అది కావాలని చేస్తున్నారు అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేయడం జరిగింది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? కక్ష రాజకీయాలకు పాల్పడుతోందా టీడీపీ, లేదు అంటే దీని ఉద్దేశం ఏంటంటారు? జగన్మోహన్ రెడ్డికి పచ్చకామర్లాడికి లోకమంతా పచ్చగా కనపడినట్టు ఆయనకి అలాగే కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన చేసే పనులన్నీ అలాంటివే కాబట్టి, ఆయన చేశాడు కాబట్టి గతంలో, అందుకని అలాగే అనుకుంటున్నాడు. కానీ అక్కడ ఎక్కడ కక్షపూరిత రాజకీయాలు కనపడలేదు. నిన్న నువ్వు అసెంబ్లీకి వెళ్ళినా నీ కారు, నువ్వు యాక్చువల్లీ అపోజిషన్ కూడా స్థాయిలు కూడా లేని వ్యక్తివి, నీకు ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తివి కూడా, అలాంటివి ఉన్నా కూడా నీకు కారు లోపల వరకు రానిచ్చారు కదా. సో నీకంటూ అందరిలో కలిపి కూర్చోవాల్సిన పరిస్థితి నీది, సో అసెంబ్లీలో కూడా. కానీ మీ వాళ్ళకంటూ అంటే వాళ్ళు ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు నలుగురిలో ఉన్న జనాల్లో కలిసిపోయి కూర్చోవటమే, వాళ్ళకంటూ సపరేట్ కూడా లేదు. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఉదార స్వభావమే అనుకోవాలి. ఆయన గతంలో ఇతను చేసిన పనులన్నీ కూడా మర్చిపోయారు. అంటే కక్షపూరిత రాజకీయాలు లేవని చెప్పడానికి కారణానికి నేను చెప్తున్నా ఇది. ఆయన అలాంటి ఆలోచన లేకపోబట్టే నీకు నీ గ్రూపుకంతా కూడా సపరేట్ వింగ్ ఉండాలి అనే ఒక ఉద్దేశంతో నీకు ఫ్రంట్ సీట్ కూడా కేటాయించడం జరిగింది కదా. కానీ నువ్వు ఎలా అంటున్నావు కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారని? ఏ రకంగా చేస్తున్నారు? అలా చేసుంటే ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా బయట తిరిగేవాడు కాదు. ఎందుకంటే ప్రతి వాళ్ళు ఇబ్బంది పడ్డ వాళ్ళే, ప్రతి నియోజకవర్గంలోనూ ఇబ్బంది పడ్డ ప్రజలు చాలామంది ఉన్నారు. సో నువ్వు ఈరోజు నీ ఎమ్మెల్యేలే కానివ్వండి, ఎవరైతే వైసీపీ నాయకులు చెప్పుకున్న వాళ్ళందరూ కూడా ఏ రకంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టారు, ఏ రకంగా మాట్లాడారు. నారా చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాడు. కోడాలి నాని లాంటి వాళ్ళే కానివ్వండి, రోజా లాంటి వాళ్ళే కానివ్వండి, ఈరోజు వాళ్ళు తిరుగుతున్నారుగా, తిరగనిస్తున్నారు కదా. అదే కక్షపూరిత రాజకీయాలు అయితే వాళ్ళని బయట రాగలుగుతారా? వాళ్ళ ఇంట్లో నుంచి బయట వచ్చి మాట్లాడగలుగుతారా? అంత స్వేచ్ఛగా మాట్లాడగలుగుతారా? సో మాట్లాడటానికి జగన్మోహన్ రెడ్డికి నేను చేశాను కాబట్టి అదే చేస్తున్నారని అనే ఆలోచనలో ఉన్నాడేమో. కానీ నువ్వు చేసింది, ఆక్యుపైలు చేసింది ఎక్కడెక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా కక్కిస్తామని ఇప్పుడు కాదు కదా, గతం నుంచే చెప్తున్నాం. ఈరోజు చెప్పిన విషయం ఏం కాదు, ఈరోజు చేస్తున్నది ఏమీ కాదు. ఇది మా ప్రభుత్వం వస్తే ఎవరైతే అక్రమంగా దోచుకున్న సొమ్ములే కానివ్వండి, అక్రమంగా లాక్కున్న భూములే కానివ్వండి, అవన్నీ తీసుకుంటుంది గవర్నమెంట్ అనేది గతంలో చెప్పినదే చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఏమీ చేయట్లేదు. ఇలాంటి కబ్జాలు రాష్ట్రం మొత్తం మీద కూడా ఉన్నాయి. ఇలాంటి అంటే ఎవరైతే అక్కడ లోకల్ లీడర్లు అయితే ఇంకొన్ని డీకేటీ భూములన్నీ కూడా పట్టాలు వేసేసేటట్టు చేసి వాటిని ఫ్లాట్ల కింద తయారు చేసేసి వాటిని అమ్మేయటం కూడా జరిగాయి. చాలా చోట్ల ఇలాంటి కబ్జాలు కూడా జరిగాయి. ఇప్పుడు టెంపుల్స్ ప్లేస్ అంతా కూడా తిరుపతి కానివ్వండి, తిరుచానూరు, ఇట్లాంటి చాలా అంటే ఏదైతే నగరాలు అభివృద్ధి చెందాల్సిన సిటీలు అవ్వబోతాయి రేపు ఫ్యూచర్లో, అలాంటి ప్లేసుల్లో అంతా కూడా కబ్జాలు జరిగిపోయాయి. వాళ్ళు కావాల్సినట్టు దోచేసేశారు. సో రేపు ఇవన్నీ కూడా రికవర్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ రికవర్ చేస్తేనే రేపు ప్రజలకి స్వచ్ఛందంగా రేపు పొద్దున అక్కడ మనం ఏమైనా బిల్డింగ్స్ కట్టగలుగుతాం. రేపు పొద్దున ఏదైనా పరిపాలన బిల్డింగ్స్ కట్టడానికి అవకాశాలు ఉంటాయి. రేపు స్కూల్స్ అనే కానివ్వండి, వాటర్ ప్లాంట్సే కానివ్వండి, హాస్పిటల్సే కానివ్వండి, రకరకాల భవనాలు కట్టాల్సిన అవసరం ఉంది. వాటికి రేపు పొద్దున ప్రభుత్వం కూడా కొనుక్కోవాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? అది ఖర్చు పెట్టాల్సిన అవసరం, కొనుక్కొని భూములు కట్టలేదు కదా ప్రభుత్వం. ప్రభుత్వ భూముల్ని కబ్జాలు చేసినప్పుడు ప్రభుత్వం కొనాల్సిన అవసరం లేదు కదా. వాళ్ళ భూములు వాళ్ళకు ఉండాలి, ప్రభుత్వ భూములు ప్రభుత్వానికే ఉండాలి. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.